విజయనగరంలో ఉగ్ర కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ల 5వ రోజు విచారణ కొనసాగుతుంది. విచారణలో సిరాజ్ కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియా నుండి వస్తున్న ఫండ్స్ ద్వారా మసీదులను నిర్మించాలనుకున్నట్లు సిరాజ్ చెప్పినట్లు సమాచారం. మరికొందరిని అట్రాక్ట్ చేసి స్లీపర్ సెల్స్ గా మార్చేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో చెప్పాడు. ఆ స్లీపర్ సెల్స్ కు మసీదులను ఆవాసంగా చేసుకుని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా అహీం సంస్థను స్ప్రెడ్ చేయడమే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, సిరాజ్ సమీర్ల 5వ రోజు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే విచారణలో కొన్ని కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. మసీదులను నిర్మించి, అంటే సౌదీ అరేబియా నుంచి వస్తున్న ఫండ్స్ ని తీసుకొని మసీదులను నిర్మించి ఇందులోనే అహీం సంస్థను బలపరచాలన్నట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? రాధిక, మనం చూసుకుంటే 5వ రోజు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కొన్ని కీలక విషయాలు అంటే సిరాజ్ సమీర్ల నుంచి కూడా ఎన్ఐ అధికారులు రాబడినట్టు తెలుస్తుంది. గత 4 రోజుల నుంచి కొన్ని కీలక విషయాలు రాబడినటువంటి పోలీసులు అయితే నిన్న 4వ రోజు నుంచి కూడా విచారణ చాలా కఠినతరంగా తనదైన శైలిలో ఎన్ఐఏ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం కొన్ని కీలక అంశాలు వారిద్దరి నుంచి రాబట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు విచారణలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే సౌదీ అరేబియా నుంచి తమకు ఫండ్స్ వస్తున్నాయో ఆ ఫండ్స్ నుంచి కొన్ని మసీదులు నిర్మించి ఆ మసీదుల్లోనే కొంతమంది స్లీపర్ సెల్స్ని ఆకర్షించి, అంటే ఈ మసీదులు ఫండ్స్ ఇచ్చిన తర్వాత మసీదులు నిర్మించిన తర్వాత ఎవరైతే ఈ మసీదులకి ఫండ్స్ ద్వారా ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళ భావజాలానికి ఆకర్షితులు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ స్లీపర్ సెల్గా తయారు చేసి వారికి అక్కడే ఆవాసం కల్పించి ఈ విధంగా కొంత వందల మంది స్లీపర్ సెల్స్ని తయారు చేయాలి. తద్వారా దేశంలో పెద్ద ఎత్తున పేలులకైతే ప్లాన్ చేయాలని అయితే అహీం సంస్థ భావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిరాజే దీనికి ప్రధాన సూత్రధారిగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం, విజయనగరే తన ప్రధాన టార్గెట్. విజయనగరం నుంచి అహీం సంస్థ యొక్క కార్యకలాపాలను ప్రారంభిస్తాను, అక్కడే పేలులు స్టార్ట్ చేస్తానని చెప్పినటువంటి సిరాజ్ మరొక కీలక అంశాన్ని అయితే ఈరోజు బయటపెట్టాడు. మసీదులు నిర్మించి తద్వారా స్లీపర్ సెల్స్ తయారు చేసుకుంటే ఎవరికి అనుమానం రాదు, వారికి ఆవాసం కూడా అక్కడ కల్పించవచ్చు అనేటువంటి భావనతో సిరాజ్ అంతా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి నిధులతో ఈ కార్యకలాపాలను కూడా చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.